ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనము, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు ఆయన సంపూర్ణ దేవుడై ఉండి సర్వలోక మానవ కోటి పాప పరిహారార్థము ఈ లోకములో మానవుడిగా అవతరించెను. ఆయన యందు దైవత్వము మానవత్వము ఏకీభవించి ఉన్నవి. అయితే ఈ సమయంలో ఆయన దైవత్వమును గూర్చి ధ్యానము చేసి ఆయనను ఆరాధిద్దాం. మొదటగా ఆయన ఎవరు అంటే, కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో ఆయన సర్వకాలములో ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో ఆయన యుగాయుగములకు సజీవుడై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనములో నేనే అల్పయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియో అంతమునై ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, అనగా ఆయన సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, వేటిపైన మన దేవుడు సర్వాధికారిగా ఉన్నాడో కొద్దిగా ఆలోచన చేద్దాం. మొదటగా ఆయన మరణముపై అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనములో గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కృంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నదని లేఖనములు తెలియజేస్తూ ఉన్నది. నిజమే ప్రియులారా, మనము దేవుని గ్రంథములో యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 4 దినముల క్రితము చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరును ప్రభు అయిన యేసుక్రీస్తు బ్రతికించాడు. అలాగునే ఆయన సృష్టిపైన అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26-27 వచనాలు గమనిస్తే ఆయన గద్దించక గాలియు సముద్రమును నిమ్మలమైనట్లుగా మనము చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు సముద్రం మీద నడిచిన వాడుగా ఉన్నాడు. అలాగునే జలములను ద్రాక్షారసముగా మార్చినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. మూడవది, ఆయన దురాత్మలపైన అధికారము కలిగినవాడు. దేవుని గ్రంథంలో మనము చూసినప్పుడు సేనాను దయ్యములు పట్టిన వానిని బాగు చేశాడు. సేనాను దయ్యములు పట్టిన వాడు అనగా మనము చూసినట్లయితే ఎన్నో సంవత్సరముల నుంచి ఆ యొక్క సమాధులలో నివసించుతున్నటువంటి వానిని దేవుడు బాగు చేశాడు. అలాగునే 7 దయ్యములు పట్టిన మగ్దలేనే మరియను కూడా బాగు చేసినట్లుగా లేఖనములలో మనం చూడవచ్చు. అలాగనే 4వది మనము చూస్తే పాపములు క్షమించుటకు అధికారము కలిగిన దేవుడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పెను. అలాగనే 5వది తీర్పు తీర్చుటకు అధికారము కలిగిన దేవుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడని, కుమారుని గణపరచని వాడు ఆయనని పంపినటువంటి తండ్రిని గణపరచడు. గమనించండి ప్రియులారా, మన సర్వాధిపతి అయినటువంటి సర్వాధికారి అయినటువంటి ఆ ప్రభువుని ఈ ఉదయకాల సమయంలో మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాం.